ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో నిజమైన వృద్ధి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. నిజమైన వృద్ధి దేవుని సన్నిధి వల్లే వస్తుంది. దావీదు వృద్ధి చెందడం అతని శక్తి వల్ల కాదు, అతని ప్రతిభ వల్ల కాదు, దేవుడు అతనికి తోడుగా ఉన్నందువల్లనే. మనము చాలాసార్లు ఎదగాలని, విజయవంతం కావాలని ప్రయత్నిస్తాము. కానీ దేవుని సన్నిధి లేకుండా ఆ వృద్ధి స్థిరంగా ఉండదు. దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే మన ఎదుగుదల ఆశీర్వాదంగా మారుతుంది. దేవుని సన్నిధిలో వృద్ధి అంటే ఆత్మీయంగా ఎదగడం, వినయంతో జీవించడం, దేవుని చిత్తానుసారంగా నడవడం. దేవుడు మనతో ఉంటే మన ఎదుగుదల సరిగ్గా, స్థిరంగా, ఆశీర్వాదంగా ఉంటుంది. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా ఎదుగుదలలో దేవుడు ఉన్నాడా? దేవుని సన్నిధిని కోరుకుంటే ఆయన మన జీవితాన్ని అభివృద్ధి చేస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మా బలం, మా జ్ఞానం వల్ల కాదు గాని మేము నీ కృప ద్వారా అభివృద్ధి పొందుటకు మీ సహాయం మాకు అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.